ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా పాకాల మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ. నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో అమావాస్య ధ్యానం. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఘనంగా 11 రోజులు 11 మాస్టర్లచే ఉచిత ధ్యాన శిక్షణ ముగింపు కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని వ్యాయామశాలలో 11 రోజులు 11 మాస్టర్స్చే ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో చివరి రోజు ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీతా వెంకట్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నూట 8 శాకాహార ర్యాలీలో భాగంగా తిరుపతి జిల్లా పాకాల మండలం ఉప్పరపల్లి గ్రామంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. పిరమిడ్ మాస్టర్ భూలక్ష్మి ఆధ్వర్యంలో ఈశ్వర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. అనంతరం గ్రామ వీధుల గుండా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను చేతబూని నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించి శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన, ధ్యాన విశిష్టత, లాభాల గురించి చక్కగా తెలియజేశారు. జ్ఞాన గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎవరేం చేసినది పాపం చేస్తే నేను అనుభవించాలి, పుణ్యం చేసినా నేనే అనుభవించాలి. ఎవరు ఎవరి కోసం ఏది చేయలేరు. అలా ఆ అబ్బాయి చేస్తూ ఉన్నాకనే పెళ్ళయింది, పిల్లలు పుట్టినారు. ఆ భార్య కూడా అపారంగా ధ్యానం చేసేది. ఎప్పుడైతే ఈయన పరిచయం అయినాడో ఈయన చెప్పినాడంట, ఇలా నాన్ వెజ్ తినకూడదు, నేను ఇలా అంకితం, ఇది ధ్యానం, ఇది మంచిది ఇట్లా అని చెప్తే ఆ అమ్మాయి కూడా ఆయన ఇంకొట్టిందంట. ఇంకోటి
ఇంకొకటి ధ్యానంలోనే ఉండేదంట. ధ్యానము, కుటుంబ ధర్మాలు, కుటుంబం పనులు చేసుకుంటూ అంత ఎంత కష్టపడ్డారంటే అంత ఆ అమ్మాయి ఇంట్లో మాకు చెప్తూ ఉంటే అనిపించింది. బయటికి చూస్తే నందా అబ్బా అంటాము, లోపల అక్కడ ఆ డ్యూటీ హిమాలయాలకి మనల్ని టూర్ వేసి తీసుకుపోయేవాడు. తిరిగి కుటుంబము, అమ్మ, నాన్న, తమ్ముడు, అతనికి కూడా తోబుట్టున్నారు. తిరిగి అతనికి కూడా ఇద్దరు పిల్లలు వచ్చినారు భూమికి. ఇవి చూసుకుంటూ తిరిగి మళ్ళీ ఇదేరా జీవిత గమనం, ఇదేరా జీవిత గమనం, ఏకాకిగానే నీ పయనం, ఏకాకిగానే నీ పయనం. ఒంటరిగా వస్తావు నువ్వు, ఒంటరిగానే పోతావు, ఒంటరిగా వస్తావు నువ్వు, ఒంటరిగానే పోతావు. నడుమున ఈ బంధాల కోసం ఎందుకు పడిసస్తావు, నడమంత్రపు తోడు కోసం నువ్వెందుకు తపిస్తావు. ఇదేరా జీవిత గమనం, ఇదేరా జీవిత గమనం. వెడలిపోయిన వెన్నెల కోసం జావిలి నిరీక్షిస్తుందా, వర్షించిన నీటిపైన మేఘము హక్కులు కోరుతుందా. నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థల్ బోధన్లో అమావాస్య ధ్యానము, సజ్జన సాంగత్య కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ భారతి విచ్చేసి ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. అనేక ఆధ్యాత్మిక విషయాలను చక్కగా తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత భారతిని ఘనంగా సన్మానించారు పిరమిడ్ మాస్టర్లు. ఆ తర్వాత ధ్యానులకు అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ నిర్మాణకర్తలు ధ్యాన దంపతులు మమతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమావాస్య ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ అవనీరావు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా తాను ఈ పిరమిడ్ ధ్యాన మందిరానికి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పిరమిడ్లు గొప్ప శక్తి క్షేత్రాలని, పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 రెట్లు అధిక శక్తి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన బంధువులు పాల్గొని 3 గంటలు అఖండ ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో పత్రిజీ జన్మస్థల ట్రస్ట్ సభ్యులు వెంకట్ యాదవ్, పిరమిడ్ మాస్టర్లు రజిత, వాణి, రాజేశ్వర్, శ్రీనివాస్ 200 మందికి పైగా ధ్యాన బంధువులు పాల్గొన్నారు. అవని మాతా కి జై, శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ కి జై, నాగంపేట పిరమిడ్ మాస్టర్స్ అందరికి జై, నవనాథ సిద్ధులగుట్టకి జై, జై హో పత్రిజీ జన్మస్థల్ కి జై. థాంక్యూ. ఇంటింట ధ్యాన కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణం కోట వీధిలో గల సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నాగలక్ష్మి సుబ్రహ్మణ్యం వారి గృహంలో ధ్యాన సత్సంగ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రిషికేష్, శ్రీవల్లి, మహాలక్ష్మి పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు. అలాగే తమ ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పిఎస్ఎస్ఎం మాస్టర్లు సావిత్రి, శ్యామల, శేఖర్ బాబు, కుసుమకుమారి, లక్ష్మి, దేవి, వరలక్ష్మి సుమారు 40 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. కలుసుకున్నాము అంటే ఆత్మీయులందరం ఆత్మపరంగా ఏదో ఒకటి ఉంటేనే కదా. సో ఇలా కలుసుకొని ఇలా సామూహికంగా ఇంటింటా ధ్యానంలో ఇలా అందరం కలిసి చేసినప్పుడు ధ్యానం సారు గురుగారు అన్నట్టు అదెంత శక్తి తీసుకోగలుగుతాం, పిరమిడ్లో ఎంత శక్తి తీసుకోగలుగుతామో అంత గ్రూప్గా ఇట్లా కలిసినప్పుడు అంతే శక్తి తీసుకోగలుగుతాం.
మళ్ళీ వాళ్ళ సత్యం ఏంటి సత్యం ఏమనుకుంటున్నారు? సత్యం అంటే ఏంటి? పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని పాతకోట శివాలయంలో సప్త ఋషుల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాధవి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన పిరమిడ్ మాస్టర్ రాధాకిషన్ రెడ్డి వనపర్తిలో పిరమిడ్ స్థలం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, అలాగే ప్రతి పిరమిడ్ మాస్టర్ గ్రామాన ధ్యాన శిక్ష తరగతులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వనపర్తి టౌన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తదనంతరం ఎన్నో కాలేజీలు, స్కూల్స్, వనపర్తి జిల్లా అంతా ప్రతి విలేజ్ని కట్ చేస్తూ కాలేజీలలో, స్కూళ్ళల్లో, గురుకుల పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులకు ధ్యానాన్ని బోధించడం జరిగింది. సో వారికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వనపర్తి మూమెంట్ తరఫున గట్టిగా ఒకసారి కరతాళతో అభినందించడం. ఇప్పుడు మన సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 261వ రోజు ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఆత్మానాత్మ వివేకం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సంసారం చేసుకుంటూ అది వదలమని చెప్పలేదు. జ్ఞానం ఉండేవాడు ఎలా ఉంటాడయ్యా అంటే, జ్ఞానయోగి ఆత్మానాత్మ విచారణ చేత. ఇప్పుడు ఆత్మానాత్మ విచారణ, ఆత్మ అంటే ఏమి? మనమందరము ఎవరు స్వరూపులము? ఆత్మ. ఇప్పుడు ఆత్మస్వరూపులని నీకు తెలిసినప్పుడు ఆ ఆత్మస్వరూపుడు ఎలా ఉంటాడు చెప్తున్నాడు. జ్ఞానయోగి అంటే ఇక్కడ విన్నవాడు, నువ్వెవరో తెలుసుకున్నవాడు. ఆత్మానాత్మ వివేకము చేత అంటే నేను ఆత్మన, అనాత్మ అంటే శరీరం. శరీరం ఉంటుందా? ఏదో ఒక రోజు పోతాంది. ఆత్మానాత్మ వివేకము చేత దేహ దృశ్య విషయ సంకల్పాలను, ఈ దేహము అనుభవించడానికి బయటికి పోతాంది కదా, చూసింది కాళ్ళంటాంది కదా, వినింది ఆకర్షింపబడతాంది కదా, మాట్లాడింది ఇంకా మాట్లాడుతుంది కదా. నేను ఎన్నోసార్లు అడుగుతూనే ఉంటాను ఇక్కడికి వచ్చిన వాళ్ళని, ఏమని? భగవద్గీత చెప్పేటప్పుడు మాకు గుర్తులేదు సార్ అని గట్టి చెప్తున్నావు. ఇంట్లో మీ ఇంటి పక్కల ఎవరో నీకు నచ్చిన వాళ్ళతో కొట్లాడింటే ప్రతి మాట గుర్తుపెట్టుకున్నావు, వాళ్ళు తిట్టినని. ఇప్పుడు ఏమంటున్నానంటే, చురుకు ఆకర్షణ మన మనసు పెట్టుకుంటుంది గుర్తు, ప్రాపంచిక విషయ భోగాలను గుర్తు పెట్టుకుంటుంది, ఆత్మజ్ఞానాన్ని మాత్రము గుర్తు పెట్టుకోవట్లేదు అంటాడు. మరి ఎందుకు పెట్టుకోవట్లేదు? లోపల శుద్ధంగా ఉంటే అద్దము మన ముఖము కనపడుతుంది. అలాగే అద్దము దుమ్ము పట్టి ఉంటే అలా మన మనసు శుద్ధంగా లేదు అని అర్థం. మనకు అర్థం కాలేదు, మనము పట్టుకోలేదు. ఇప్పుడు చెప్పండి, నిన్ను నువ్వు పట్టుకోలేదు, మాటలు జ్ఞాన విచారణ వినలేదు, మర్చిపోతాంది, ఈ చెవులో విని ఏడే వదిలేస్తాంది అంటే లోపల శుద్ధంగా లేదు. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ జ్ఞానబోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శివ, సౌజన్య దంపతులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బుద్ధి వికసించుకోవడం వల్ల మనసు శుద్ధి అనేది ఎలా జరుగుతుంది అంటే, మనసు ఖాళీ చేయడం వల్ల, రెండు బుద్ధి వికసించుకోవడం వల్ల. మరి మనసు ఖాళీ చేయడం, మరి ఇప్పుడే సారు
మైకులో చక్కటి పత్రి గారి మాటలు కొన్ని పెట్టారు. మెడిటేషన్ ఈజ్ నో థాట్స్. నో థాట్స్ అంటే ఎలాంటి ఆలోచనలు లేకుండా. ఇంకొకటి బీ కామ్ అని చెప్పారు. సైలెంట్గా ప్రశాంతంగా ఉండాలి మెడిటేషన్ అంటే అని చెప్పారు. మరి మనసుని ఖాళీ చేయడము అంటే ఇక్కడ మానవుడిగా మనం తీసుకుంటుంటే ఏమిటి అంటే మనకి కనిపించే దేహం, లోపల ఏమిటి అంటే మనసు, ఇంకా లోపలికి వెళ్తే ఆత్మ. ఆత్మతో ఉన్నప్పుడు మాత్రమే మనం కామ్గా అంటే భగవంతునితో. మరి ఆత్మ పరబ్రహ్మము అని మనకి పత్రి గారు నవరత్నాల్లో చెప్పారు. మనకి శ్వాసే గురువు, ఈ ఆత్మే పరబ్రహ్మము అని చెప్పడం జరిగింది. పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. తాను అనేక సజ్జన సాంగత్య కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక జీవన విధానం పట్ల అవగాహన కలిగిందన్నారు. నరుడు ధ్యానం చేస్తే నారాయణుడు కాగలడని తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు సుబ్బరాజు, బ్రహ్మరాంబ, ప్రకాశ్రావు, వెంకట్రామయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోజులకి నా బాడీ శ్వాస తీసుకుంది. బాడీ అంతా కాలు బడల వేలు దగ్గర నుంచి శిరస్సు వరకు నేను ఎలా శ్వాస తీసుకుంటున్నానో అలా శ్వాస తీసుకుంటాను. అది అర్థమవుతుంది నాకు. వారం రోజులు చూస్తాను, భయం వేస్తుంది. ఫోన్ చేసి అడిగాను, పిల్లలు ఎలా శ్వాస తీసుకుంటుందంటే ఏమో అలా కూడా జరుగుతుందేమో మనకు తెలియదు కదా. నేను ఏదన్నా ఇలా అనుకునేసరికి పిఎంసీ పెట్టేసరికి నా ప్రశ్నకి ఆన్సర్ అందులో వస్తుంది. సత్యదర్శనం చూస్తారు ఎవరన్నా మీరు? పిఎంసీలో వస్తుంది, అందులో వస్తుంది అంటుంది. క్వశ్చన్లు ఆన్సర్లు అన్నీ వస్తూ ఉంటాయి. అందులో ప్రతి దానికి మనం ఏదనుకున్నాం, ప్రతి దానికి మన ప్రశ్నకి సమాధానం దొరకాలంటే పిఎంసీ చూడాలి. వాళ్ళు అందులో అనుభవాలు, ధ్యాన అనుభవాలు, ఎంత అనుభవాలు చెప్తారో నండి అందులోనే. అసలు మనం ఏ పార్టీ అనిపిస్తుంది అని అవి చూస్తూ ఉంటుంది. చాలా బాగుంటాయి. అందులో చూసి ప్రతిదీ అప్పుడు ఒక ఆయన చెప్పారు మనకి, నిన్ను గమనించేది ఏదైతే ఉందో దాన్ని గమనించేది ఇంకొకటి ఉంది. నువ్వు ఒకటి గమనిస్తున్నావు శ్వాసని, నిన్ను గమనించేవాడు వేరే ఉన్నాడు కాబట్టి అది కూడా జరుగుతుంది. బాడీ కూడా శ్వాస తీసుకుంటుంది అని తెలిసింది. తర్వాత కొన్ని రోజులకి దేవి నవరాత్రికి వచ్చింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బత్తులపల్లి ఎంపీడీఓ ఎంఆర్ఓల ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ యోగ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ హరిహర పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులు కొండన్న, గోపాల్, కృష్ణలు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఇందులో ధర్మవరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అయ్యప్ప, బత్తులపల్లి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎన్వి రమణ, బత్తులపల్లి ఎంపీడీఓ, తహసీల్దార్, డిప్యూటీ ఎంపీడీఓ కిష్టప్ప, పంచాయతీ సెక్రటరీ నారాయణస్వామి, యోగా మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఒకరుంటే సభ, ఇద్దరుంటే మహాసభ అని. ఇది నాకు చాలా పెద్ద మహాసభ మాదిరి కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఉన్నారంటే ఇది చాలా పెద్ద సభ అయినట్టే. సో అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నందుకు గ్రామ పెద్దలు అయ్యప్ప గారికి, రమణ గారికి, రామకృష్ణ గారికి, మీ పేరు సార్? సూర్యనా? సూర్య గారికి, చంద్ర అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. నడుస్తుంది కానీ కొద్దిగా ఒక 50 మంది వస్తే 50 మంది వస్తే ఇంకా చాలా బాగుండేది. హ్యాపీనెస్ చేస్తారు. అయితే దీంట్లో అత్యున్నత మహారథులు ఉన్నారు. వాళ్ళు కొద్దిగా కన్ను తెరిస్తే ఈజీగానే వస్తుంది. కానీ ఇది చాలా మంచి స్కీమ్. ఎవరి కోసం చేసే కార్యక్రమం కాదు, మన కోసం చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ముందుకు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రి అమ్మగార్ల 51వ పెళ్లి రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు మాట్లాడుతూ ప్రతి ధ్యాని కూడా ప్రతి సంవత్సరం పిరమిడ్లో బ్రహ్మర్షి పత్రిజీ స్వర్ణమాల పత్రి అమ్మ పెళ్లి వేడుకలు నిర్వహించాలని కోరారు. అనంతరం జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలను ధ్యానులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కోలాటాలు, సజ్జన సాంగత్యంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగరం ట్రస్ట్ స్వర్ణ భారతి సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 21న సికింద్రాబాద్ ప్యారడైజ్లో గల శ్రీ జూలూరి వీరేశలింగం కళ్యాణ మండపంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి పిరమిడ్ మాస్టర్ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.